పాలిటిక్స్ లో లక్కీ లీడర్స్ కొందరు ఉంటారు. వాళ్ళు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. కాలం కలిసి రావట్లేదని భావిస్తే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తా అని మాయమైపోతారు. మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భావిస్తే రీ ఎంట్రీ ఇచ్చి రాజకీయాల్లో రీసౌండ్ పుట్టిస్తారు. అలాంటి వారిలో ఆ మాజీ ఎంపీ, మాజీ మంత్రి కూడా ఒకరట. ఇప్పుడు ఆయన పొలిటికల్ రీ ఎంట్రీపై సాగర నగరంలో ఎడతెగని చర్చ జరుగుతోందట. అయితే ఆయన ఎలా వస్తారు, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనే దానిపై సస్పెన్స్ నెలకొందట. ఇంతకీ ఎవరా నేత? ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, మంత్రి పదవి వచ్చిందా రాలేదా, ఎంపీ అయ్యామా లేదా, సరే టైం బాగోలేదా, చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తా. రీ ఎంట్రీతో మళ్ళీ పదవి పట్టేస్తారా? ఆయన అదృష్టమున్న పొలిటికల్ లీడర్లలో ఒకరని చెప్తారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కలిసొచ్చిన కాలంలో హై స్పీడ్ లో ఎదిగారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పదవులు అనుభవించారు. ఆ తర్వాత మంత్రి అవ్వాలన్న తన తీరని కలను కూడా తీర్చేసుకున్నారు. కానీ గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయాలకు టెంపరరీగా బ్రేక్ వేశారు. పాలిటిక్స్ కు దూరంగా జరిగి బిజినెస్ కు దగ్గరయ్యారు. మళ్ళీ ఇప్పుడు తనకు టైం వచ్చిందని భావించి రాజకీయాల్లో రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఇదే ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారిందట. ఆయనే మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్. రాజకీయాల్లో మంచి అవకాశాలు రావాలంటే కొన్నిసార్లు వేచి చూడాల్సుంటుందనే ధోరణిలో ఉన్నారట మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఆయన 2009లోనే రాజకీయాల్లోకొచ్చినా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో ముందుంటారని పొలిటికల్ సర్కిల్స్ చెప్పుకుంటాయట. అతి తక్కువ కాలంలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు అనుభవించాక ఇప్పుడు రాజకీయాలకు దూరమై రిలాక్స్ గా రెస్ట్ తీసుకుంటున్నారట. 3 సార్లు నాన్ స్టాప్ గా ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొంతకాలం పాటు చేసిన ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి వరకు తనకెన్నికల్లో తిరుగులేదనుకుని కాలర్ ఎగిరేసిన అవంతి ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయాక తనకు మంత్రి పదవిచ్చిన వైసీపీకి రాజీనామా చేశారు. అయితే అవంతి సైలెన్స్ వెనక ఒక మాస్టర్ ప్లాన్ ఉందని ఇప్పుడు విశాఖ పొలిటికల్ సర్కిల్స్ లో సీరియస్ చర్చ నడుస్తోందట. అంగబలం, అర్థబలం, సామాజిక బలం, రాజకీయ బలమున్న ఆ నేత అప్పుడు కాలం కలిసి రాలేదని, రాజకీయాల నుంచి మౌనంగా తప్పుకున్నారని, ఇప్పుడు మళ్లీ టైం బాగుందని భావించి లైమ్ లైట్ లోకి వస్తున్నారా అనే చర్చ జరుగుతోందట. 2009లో ప్రజారాజ్యం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు అవంతి శ్రీనివాసరావు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2014లో అనకాపల్లి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇక ముచ్చటగా మూడోసారి 2019లో వైసీపీ నుంచి భీమిలి నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి అదే ఊపులో మంత్రి అయిపోయారు. తన చిరకాల కోరికను తీర్చుకున్నారు. పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 2024లో భీమిలి నుంచి వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి చవిచూశారు. ఇక అవంతి అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పొలిటికల్ గా కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అయితే 2024లో ఓటమి తర్వాత కూటమి వైపు అడుగులు వేసేందుకు అవంతి ప్రయత్నాలు చేశారనే టాక్ ఉంది. జనసేనలోకి వెళ్దామని చూసిన అవంతికి అక్కడ నో ఎంట్రీ బోర్డు కనిపించిందట. ఇక టీడీపీ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తే వాళ్లు కూడా తలుపు మూసేశారట. అందుకే టైం బాగోలేదని భావించిన అవంతి మౌనమే వ్యూహంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారట. అయితే నియోజకవర్గాల పునర్విభజనపై వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో అవంతి కూడా దానిపైనే ఆశలు పెట్టుకున్నారని టాక్. ఉమ్మడి విశాఖ జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరిగే ఛాన్స్ ఉండడంతో తనకో సీటు తప్పకుండా దొరుకుతుందని ఆయన ధీమాగా ఉన్నారట. తనకు సన్నిహితంగా ఉన్న వారితో తన మనసులో మాటను కూడా షేర్ చేశారట. ప్రస్తుతానికి తాను రాజకీయంగా న్యూట్రల్ గా ఉన్నానని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని, అందుకే తొందరపడదలుచుకోలేదంటున్నారట ఆయన. అన్ని రాజకీయ పార్టీలతో తటస్థంగా ఉండడం ద్వారా తన పొలిటికల్ ఎంట్రీకి అన్ని ఆప్షన్లను ఆయన ఓపెన్ గా ఉంచుకున్నారనేది ఓపెన్ సీక్రెట్ అంటున్నారట ఆయన అనుచరులు.
అందుకే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాననుకున్న చోట టికెట్ సాధించి గ్రాండ్ గా పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలని అవంతి చూస్తున్నారట. దానికోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని ఆయన అనుచర వర్గం మాట్లాడుకుంటోందట. అందుకే ఇన్నాళ్ళు అంత యాక్టివ్గా కనిపించని అవంతి ఇప్పుడు మళ్లీ చురుగ్గా తన పాత స్నేహితులను కొత్తగా గుర్తు చేసుకుంటున్నారట. ఈ మధ్యే గంటా శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవంలో పాల్గొన్న అవంతి చాలా జోరుగా హుషారుగా కనిపించారు. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా కూటమి నేతలకు ఆయన దగ్గరవుతున్నట్లు చర్చ జరుగుతోందట. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ఎన్డీఏ కూటమిలో చేరేందుకు కూటమి పార్టీల్లో ఏదో ఒక పార్టీలో కర్చీఫ్ వేసేందుకు అవంతి పావులు కదుపుతున్నారనే చర్చకు తెరలేచింది. ఆయన రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారా లేదా ఎమ్మెల్యే బరిలో దిగుతారా అనే దానిపై మాత్రం పెదవి విప్పడం లేదట.